హాయ్ అండి. బేకరీ స్టైల్‌లో ఆలూ చిప్స్ ప్రిపేర్ చేశాను. ఇదిగో ఇలా ఆలూ తీసుకున్నానండి. ఆలూ ఆలూ ఎలా ఉంటుందో నాకైతే పర్ఫెక్ట్‌గా తెలీదు. కాకపోతే నేను మార్కెట్‌లో వెట్‌గా ఉండి కాస్త స్కిన్ లేచినట్టు ఉండే ఆలూ ఉంటుంది కదా! ఆ ఆలూతో చేస్తానండి ఎప్పుడైనా సరే. వాటితో అయితే పర్ఫెక్ట్‌గా వస్తాయి. డ్రైగా ఉండే ఆలూతో అయితే అంత పర్ఫెక్ట్‌గా రావండి. అండ్ ఈ ఆలుతో తీసుకొని చెక్కు తీసేసి అండ్ చిప్స్ కట్టర్‌తో కట్ చేసుకున్నానండి. మరీ మందంగా కాకుండా, మరీ సన్నగా కాకుండా చేసుకున్నాను. చేసుకొని ఇదిగో ఇలా వాటర్‌లో క్లీన్ చేసేసుకున్నాను. ఈ వాటర్‌లో క్లీన్ చేసుకోవడమే ఇంపార్టెంట్ అండి చిప్స్‌కి. మనము ఎంత ఎక్కువ సార్లు క్లీన్ చేసుకుంటే ఆలులో ఉండే స్టార్చ్ అనేది అంత తొందరగా పోతుందండి. ఎక్కువ సార్లు క్లీన్ చేసుకోవాలి. ఎంత అంటే వాటర్ వైట్‌గా అవుతుంది గదండీ! ఆ వైట్‌గా అయిపోకుండా నార్మల్ వాటర్ ఎలా పోసామో అలా అయ్యేంత వరకు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక క్లాత్‌పై ఇట్లా సెపరేట్‌గా పెట్టేసి వాటిలో వాటర్ లేకుండా క్లాత్‌తో తుడిచేసుకోవాలండి. ఇదిగో ఇలా తుడిచేసుకుంటున్నాను. తర్వాత పొయ్యి పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హై ఫ్లేమ్ మీద మాత్రమే చిప్స్ అనేవి కాల్చాలండి. ఇదిగోండి ఆయిల్ ఎంత హీట్ అయిందంటే చిప్స్ వేయగానే పైకొచ్చేస్తున్నాయి కదండీ! అంత ఎక్కువగా హీట్ అవ్వాలి. ఇలా వేయగానే పైకొచ్చేలాగా. ఇలా పైన నురగలుగా వస్తుంది కదండీ ఆయిలు. ఆ నురగలంతా పోయేంత వరకి మనం చిప్స్‌ని వేయిస్తామండి. హై ఫ్లేమ్ మీదనే వేయించాలండి. మరి లో ఫ్లేమ్ మీద అయితే చిప్స్ అనేవి నల్లగా అయిపోతాయి. అది అండ్ మెత్తగా వస్తాయి లో ఫ్లేమ్ మీద. సో, హై ఫ్లేమ్ మీద అయితే కరకరలాడేలాగా వస్తాయండి. ఇదిగో ఇలా ఆయిల్‌లో నురగంతా పోయాక తీసేసుకోవడమే అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.